అంత కవి రచయితగా ఉన్న భరణి గారు ఒకసారిగా నాటకాల వైపు రావాలన్న ఆలోచన ఏంటి? కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ నాటకానికి నేను రాసిన హ్మ్. అద్దె కొంప అనే నాటకం. ఓకే. ప్రయాణం ఎవరు చేస్తున్నాం. గురువు గారు? శ్రీమురళీ కళానిలయం రాళ్లపల్లి గారు. రాళ్ళపల్లి గారు. ఆయన ప్రోత్సాహంతో ముగింపు లేని కథ నాటకంలో ఒక 80 ఏళ్ల ఏజ్డ్ క్యారెక్టర్ నాది. పీక్కుపోయినట్టుండే సన్నగా ఉండేవాడిని, వైట్ వేసేసుకుని అస్థిపంజరానికి డ్రెస్ వేసినట్టు. మొత్తానికి అది చాలా పెద్ద సక్సెస్. దాదాపు దాన్ని 90 కన్నా 95 సార్లు వేసాం. ఆ తర్వాత 100 కూడా పూర్తి చేశాం మెల్లిగా. యుగంధరుడు శిష్యుడుగా రాళ్లపల్లి వేషం వేస్తున్నాడు. ఇంకో సుబ్రహ్మణ్యం అని ఇంకొక అతను వేషం వేస్తున్నాడు. ఇంకొక కుర్రాడు కావాలి. నాకేసి చూశాడు. చూసి ఎరా నా వేషం వేస్తావా అన్నాడు. అంటే నేను ఎప్పుడు వేయలేదు సార్, వచ్చేదేముందిరా తెలుగు వచ్చా అన్నాడు. అవేళ్ళు అన్నాడు. రాళ్ళపల్లి గారితోనే రాళ్లపల్లి గారు అంటే అంతకుముందు రాళ్లపల్లి శిష్యరికం చేస్తున్నాం. ఇంకా రాళ్లపల్లి గారితో కలిసి నాటకం వేసే భాగ్యం వచ్చింది. అక్కడి నుంచి చాలా నాటకాలు కలిసాము.